ఓకే. మరిప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటివేమన్నా ఉంటాయా నిజంగానే? రైట్ అండి. డైట్ రెస్ట్రిక్షన్స్‌లో చూసుకుంటే కాఫీ కానీ, అల్లము, వెల్లుల్లి అలాగే భోజనం అల్యూమినియం పాత్రల్లో వండడం చేసినటువంటి వాటికి దూరంగా ఉండడం అనేది సహజమైన రెస్ట్రిక్షన్. హ్మ్. బికాజ్ వీటిల్లో ఏంటంటే మందును ఇంటరాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే హోమియోపతి మందులు వాడేటప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి కానీ, అల్యూమినియం పాత్రలో తీసుకున్న ఆహారం తిన్నా కానీ మందు సరిగ్గా పని చేయదండి. ఓకే. పాడు చేయదు, పని చేయదు. ఓకే. వర్క్ చేయదు. వర్క్ చేయదు అంతే. ఆ! సో దానివల్ల ఏంటి గుణం రిజల్ట్ తొందరగా చూపించదు. ఎగ్జాక్ట్లీ రిజల్ట్ హ్మ్. అనేది తొందరగా రాదు. అప్పుడు హ్మ్. మనం ఏమనుకుంటాం, హోమియోపతి మందులు వాడుతున్నాం తగ్గట్లేదు అనుకుంటాం. హ్మ్. ఎందుకంటే దీని పేరే పథ్యం అంటారా? అవి ఖచ్చితమైన పథ్యం ఉండాలి. అల్లము, ఓకే. వెల్లుల్లి, కాఫీ, హ్మ్. అల్యూమినియం పాత్రలో చేసినటువంటి వంట పదార్థాలు ఏవైనా దూరంగా ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాటి యొక్క గుణం మూలంగా ఇవి పాడవుతుంది, పని హ్మ్. చేయదు. హ్మ్. సో రిజల్ట్ రాదు, అనుకున్న టైంకి రిజల్ట్ రాదు. కాబట్టి డాక్టర్ గారే చెప్తారు, అవును. మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు అనేది ముందే డాక్టర్ గారు చెప్తారు. దానికి అనుగుణంగా హోమియో వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా సఫర్ అయ్యేది థైరాయిడ్. సో థైరాయిడ్‌కి శాశ్వత పరిష్కారం ఉండదు. మెడిసిన్స్ త్రూనే వెళ్ళాలి. అలాంటి కండిషన్‌లో హోమియోపతి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుందా? తప్పకుండా అండి. ముందుగా థైరాయిడ్ అంటే మన గొంతులో ఉండేటువంటి బటర్‌ఫ్లై ఆకారంలోని గ్రంథి. హ్మ్. ఆ గ్రంథి పనితీరు సరిగ్గా లేదు. కాబట్టి మనం బయట డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు ఏంటి, ఒక మాత్ర ఇచ్చారు. హ్మ్. థైరాయిడ్‌కి సంబంధించి ఒక మాత్ర 50 ఎంసీజీ, హ్మ్. 25 ఎంసీజీ, 100 ఎంసీజీ అని ఒక మాత్ర ఇచ్చారు డాక్టర్ గారు. హ్మ్. ఎందుకు ఇచ్చారు? ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేదు కాబట్టి, హ్మ్. అది ఉత్పత్తి చేసే హార్మోన్ల బ్యాలెన్స్ లేదు కాబట్టి మాత్ర అనేది బయట హ్మ్. నుంచి శరీరంలోకెళ్ళి ఆ పని చేస్తుంది. హ్మ్. హోమియోపతిలో ఏంటి, బయట నుంచి మాత్ర ఇవ్వడం లాగా కాకుండా దాని యొక్క పనితీరును మెరుగు చేస్తుంది. హ్మ్. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగేలా చేస్తుంది. హ్మ్. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే నిద్ర హ్మ్. సరిగ్గా లేకపోయినా, ఆలోచన లేకున్నా, మానసిక సంఘర్షణ లేకున్నా వచ్చే సాధారణ థైరాయిడ్ డిజార్డర్ అది. సో హ్మ్. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే హోమియోపతినే బెస్ట్ వే. ఓకే. శాశ్వతంగా హోమియోపతి మందులు వాడితే ఇది పూర్తిగా తగ్గుతుంది. థైరాయిడ్‌కి హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. అంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులకు హ్మ్. చాలా మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. హ్మ్. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అవగాహన ఉందనుకోండి, రెగ్యులర్‌గా వాడితే తప్పకుండా మంచి రిజల్ట్స్ హోమియోలో వస్తాయి. హ్మ్. ఇప్పుడు వేరే వేరే వైద్య విధానాల్లోకి వెళ్ళి చాలా రోగాలకి మెడిసిన్ వాడుకొని సైడ్ ఎఫెక్ట్‌లను కూడా తెచ్చుకుంటున్నారు ప్రజలు. సో, ఈ నేపథ్యంలో హోమియోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవా? ఒకవేళ ఉండేవి కూడా ఏమన్నా ఉన్నాయా? రైట్ అండి. హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల అసలు జీరో సైడ్ ఎఫెక్ట్ అండి. 1% కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. విషయం ఏంటంటే, మనం ఒక ప్రాబ్లమ్‌కి ఇచ్చాము అనంటే, ఆ ఒక్క ప్రాబ్లమ్‌కి అన్నట్టుగా మందు ఉండదు. పూర్తి ఇమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, తలనొప్పి ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. 3 సమస్యలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తలనొప్పి, కాళ్ళ నొప్పి 3 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 3 సమస్యలకు 3 మాత్రలు ఇవ్వడం ఇక్కడ హోమియోపతిలో జరగదు. ఈ 3 లక్షణాలని కన్సిడర్ చేసి 1 లేదా 2 మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాభం ఏంటి? ఎక్కువ మందులు ఇచ్చి అతన్ని పొల్యూట్ చేయట్లేదు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షనే లేదు. హ్మ్. ఇతర వైద్య విధానాల్లో ఏంటి? కాళ్ళ నొప్పులకు ఓ మాత్ర, హ్మ్. తలనొప్పికి ఓ మాత్ర, పాదాల తిమ్మిరులకు ఓ మాత్ర. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ గ్యాస్ట్రిక్ కంప్లీట్ దానికొక మాత్ర. హ్మ్. సో ఆ వ్యక్తి ఏంటి 4 మాత్రలు వాడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు కొత్త కాంప్లికేషన్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. హ్మ్. హోమియోలో అట్లా ఎక్కువ మందులు ఇవ్వడం జరగదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కాంప్లికేషన్స్ రావు. ముఖ్యంగా మెటీరియల్ డోసెస్ ఉండవండి హోమియోలో. అంటే హ్మ్. ఈ 100 ఎంజీ, 500 ఎంజీ అనే ఆ మెటీరియల్ డోసెస్ ఉండవు. హ్మ్. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో కంప్లీట్ నల్ అని చెప్పుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ఇంకో ప్రశ్న ఏంటంటే, నాకు వయసు ఇదివరకే అనేవాళ్ళు వయసు బాగా పెరిగిపోవడం వల్ల జ్ఞాపక శక్తి మందగించింది అని. ఏదో ఒక 90, 80 ఇయర్స్ లేకపోతే 100 ఇయర్స్ ముసలి వాళ్ళు అనే మాట. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి నిందాకేం జరిగిందనంటే ఆలోచించుకునే పరిస్థితి. అంటే జ్ఞాపక శక్తి కూడా మందగిస్తున్న రోజులు. సో, ఈ టైంలో వీళ్ళకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉందా? ఉంటే ఎంత కాలం వాడాలంటారు? రైట్ అండి. మెమరీ పెరగడము, తరగడం అనేది కొన్ని రకాల వ్యాధుల్లో ఉంటుంది. మనం ట్రైన్ చేసుకునే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు యుక్త వయసు నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా మ్యాథమెటిక్స్‌లో చాలామంది ఎవర్షన్ ఉంటారు. అది హ్మ్. వేరు విషయం. కొందరు పజిల్స్ చేయడంలో యాక్టివ్‌గా ఉంటారు. కొందరు పాటలు పాడడంలో యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. కొందరు కీబోర్డ్ ప్లేయింగ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. ఇవన్నీ కూడా మెదడు పనితనాన్ని హెల్ప్‌ఫుల్‌గా చేస్తూ హ్మ్. ఉంటాయి. సో, మెదడు యాక్టివ్‌గా ఉండేందుకు చిన్నతనం నుంచే ట్యూన్ చేసుకోవాలి. హ్మ్. ఒక ఎల్డర్లీ ఏజ్, ఒక 70 ఏజ్ గ్రూపు, 80 ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత మెదడులోని కొన్ని కణజాలాలు చనిపోయి మెమరీ తగ్గిపోవడం అనేది సహజం. హ్మ్. ఇలాంటి వాటి కోసం ఏంటంటే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మొక్కల హ్మ్. నుంచి తయారు చేసిన బకోపా అనే మెడిసిన్ ఉంటుంది. BACOPA అనే మెడిసిన్ ఉంటుంది. హ్మ్. బకోపా మందు. హ్మ్. ఆ మెడిసిన్ వాడుకున్నారనుకోండి, చాలా మంచి మెమరీ బూస్టప్‌లా పనిచేస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ముఖ్యంగా
అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మతిమరుపు వస్తుంది. ఎంత మతిమరుపు అంటే ఇప్పుడు మనం షర్టుకు బటన్ పెట్టుకోవాలనే విషయం కూడా మర్చిపోతారు. మనం ప్లేట్లో టిఫిన్ పెట్టించాం, ఒక స్పూన్ వేసి ఇచ్చాం, ఎలా తినాలో మర్చిపోతారు. ఇలా వెళ్ళేటప్పుడు మెట్లు ఎలా దిగాలో మర్చిపోతారు. కుర్చీ ఇచ్చాం, కుర్చీలో ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి విషయాలు కూడా మర్చిపోతారు. అంత తీవ్రమైన మతిమరుపుకు కూడా హోమియో బెస్ట్ మెడిసిన్. అల్జీమర్స్ వ్యాధి అంటాం అది. సో అలాంటి వ్యక్తులు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. మరి మీరు చెప్పారు హోమియోపతిలో ఏ వ్యాధులకైనా సరే ఖచ్చితమైన ఏ రోగానికైనా ఖచ్చితంగా మెడిసిన్ ఉంటుంది, బాగా పనిచేస్తుంది అని. కానీ అలా పనిచేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అని లండన్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటుంది. దీని మీద మీ ఒపీనియన్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మీకు ఒక పద్ధతి చెప్పాను, పొటెంటైజేషన్ అనే పద్ధతి గురించి చెప్పాను. దీన్ని ఏమంటామంటే మ్యాథమెటికో మెకానికల్ ప్రాసెస్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ హిడెన్ డార్మెంట్ క్యూరేటివ్ పవర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ అరౌజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ అంటాము. అంటే ఒక మందును 1/100th పార్ట్ 1/1000th పార్ట్కి మనం డైల్యూట్ చేస్తాం అనమాట. అంటే దీనికి ఎలా చెప్పాలంటే ఆధునిక వైద్యం మాత్రకు మన మాత్రకు డిఫరెన్స్ ఇలా చెప్తే చాలామంది వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. ఆధునిక వైద్యంలో ఇప్పుడు మనకు ఒక 100 mg అవసరం అనుకోండి, ఇంకొక 100 mg కలర్స్ కలుపుతారు, ఇంకొక 100 mg దాని స్టోరేజ్ కోసం, అంటే దుమ్ము ధూళి పాడవకుండా ఒక 100 mg కలుపుతారు కలర్స్కి, స్టోరేజ్కి, అలా ఇతరత్రా కొన్ని అడిటివ్స్ కలుపుతారు. దాన్ని 500 mg చేశారు. శరీరానికి 100 mg అవసరం ఉన్న క్రమంలో 500 mg చేశారు. సో ఇక్కడ ఈ 400 mg వృధా అవుతుంది. హోమియోపతిలో అలా కాకుండా ఒక మందును 1/100th పార్ట్ 1/1000 పార్ట్కి డైల్యూట్ చేస్తారు. సో ఆ మందు అనేది ఎక్కువగా ఎరోజ్ అవుతుంది పొటెంటైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా. రిజల్ట్స్ అనేవి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఇండియా ఉంటుంది, సెంట్రల్ బోర్డు ఉంటుందండి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అంటారు దాన్ని. ఇప్పుడు రీనేమ్ చేశారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అని సెంట్రల్లో న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి ఒక ఆయుష్ మంత్రిత్వ శాఖ అని సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర రిజల్ట్ బేస్డ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ ఎవిడెన్సెస్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి దీన్ని మనకు ఒక BHMS అనేటువంటి హోమియోపతి కోర్స్గా మన దేశంలో ఇది ఒక కోర్స్గా చెలమణి అవుతుంది, 5.5 సంవత్సరాల కోర్స్గా. సో రిజల్ట్స్ ఆ స్థాయికి శోధించడానికి పరికరాలు లేవు. విషయం ఏంటంటే కోవిడ్ ఉంది మన చుట్టూ, ఇప్పటికీ కోవిడ్ ఉంది వైరస్, కాకపోతే ప్రాణాంతకంగా లేదు. ఇప్పుడు చుట్టూ కూడా ఉంది, మన చుట్టూ ఉంది. సో ఆ వ్యక్తి కోవిడ్ ఉందా లేదా ఎలా తెలుసుకున్నాం? మనం వైరల్ పరీక్ష ద్వారా తెలుసుకున్నాం. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి తెలుసుకున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్ను అంత స్థాయిలో శోధించే ఇన్స్ట్రుమెంట్ ఇంకా డిస్కవర్ కాకపోవడం వల్ల హోమియోపతికి సైంటిఫిసిటీ లేదు అనేటువంటిది ఉంది. కానీ వాడిన వ్యక్తులు కోట్లాది మంది, వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. నేను చెప్పాను కదా మీకు, నొప్పి కానివ్వండి, అడినాయిడ్స్ కానివ్వండి, కేవలం 3 రోజులు చాలు, 3 నుంచి 5 రోజులు చాలు అంతే. ఇది మనం ఎలాగో యాంటీబయాటిక్ ఇచ్చే సమయమే, ఆ సమయాన్ని హోమియోపతికి ఇద్దాం, గుణం ఖచ్చితంగా 3 to 5 days లో కనబడుతుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు పెన్సిలిన్ ఉందనుకోండి, దాన్ని ఇంజెక్ట్ చేస్తే ఆ మనిషికి పడుతుందో లేదో అని ఫస్ట్ కొంచెం చిన్నగా టెస్ట్ చేసి ఆ తర్వాత ఏ ఎఫెక్ట్ చూపించట్లేదు అనుకుంటే పెన్సిలిన్ ఇస్తారు. అదే విధంగా హోమియోపతిలో కూడా మీరు లక్షణాలను బట్టి మెడిసిన్ ఇచ్చేస్తాను, ఆ మనిషికి పడుతుందా లేదా ఈ మెడిసిన్ అనేది ఎలా తెలుస్తుంది? తప్పకుండా ఇక్కడ మనం 3 అంశాలు తెలుసుకోవాలండి. మయాజం అంటాము, సోరా, సైకోటిక్, సిఫిలిక్ అని 3 మయాజమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న వయసు పిల్లల్లో ఒక మోతాదు ఉంటుంది, 30 పొటెన్సీ అంటాము. కొంచెం యుక్త వయసు వాళ్ళలో 200 పొటెన్సీ అంటాము. అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు 1M పొటెన్సీ అంటాము. ఈ పొటెన్సీ అంటే మోతాదు అనుకోండి. ఈ మోతాదును డిసైడ్ చేసేది డాక్టర్ గారు. కాబట్టి పిల్లలకి ఎంత ఇవ్వాలి, పెద్దలకి ఎంత ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు. ఇక మీ ప్రశ్న, దీనికి పడుతుందా పడకపోవడం అనేది ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఉండదు. పడకపోవడం అనేది అసలు జరగదు. బికాస్ హోమియోపతి మందు పడకపోతే ఏ ఎలర్జీ రాదు, ప్రాణాంతకం కాదు, కొత్తగా జలుబు రాదు, కొత్తగా జుట్టు ఊడిపోదు, కొత్తగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఉండదు. సో ఈ అడ్వర్స్ రియాక్షన్స్ అనేవి హోమియోపతిలో కంప్లీట్ గా నల్. ఎందుకంటే ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ అంటాం వీటిని, డ్రగ్ స్టాండర్డైజేషన్ యూనిట్లో RCTs అంటాం. అంటే ఇవన్నీ తయారు చేసింది ల్యాబ్లో కాదండి, మనుషుల పైన ప్రయోగాలు చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనము ఇంగ్లీష్ మందులు ఇతర వైద్య విధానంలో ర్యాబిట్స్ పైన, గినియా పిగ్స్ పైన చేస్తామంటారు. ఇక్కడ అలా ఉండదు, మనుషుల పైనే చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్వభావం కూడా పరిగణలోకి తీసుకొని ఇస్తాము. తద్వారా ఇంప్రూవ్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది తప్పించి అడ్వర్స్ రియాక్షన్స్ మాత్రం 80%. అంతేగాని అంతకుముందు బాగానే ఉంది, హోమియో మెడిసిన్ వాడుతున్న దగ్గర నుంచి నాకు తల తిరుగుతున్నట్లుంది, అట్లాంటి ఎఫెక్ట్స్ ఏం చూపించదు, అసలేమి ఉండదు. అయితే అదంతా ఊరికే జస్ట్ వాళ్ళ అపోహ భ్రమ అంటారా? ఎగ్జాక్ట్లీ, ఇలాంటి మాటలు అన్న వ్యక్తులు కూడా ఉన్నారు నా దగ్గర, ఈ రోజు కూడా వస్తారు. హోమియో మందులు వాడిన తర్వాతే కళ్ళు తిరుగుతుంది, హోమియో మందులు వాడిన తర్వాత నీరసం అనిపిస్తుంది. నీరసానికి, కళ్ళు తిరగడానికి ఆ వ్యక్తి ఎప్పటి నుంచో విటమిన్ D డెఫిషియన్సీతో, ఎప్పటి నుంచో B12 డెఫిషియన్సీతో, ఎప్పటి నుంచో రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు వ్యక్తులు, జనాలు ఎలా అయ్యారు,
డాక్టర్ గారు రక్త పరీక్ష రాస్తే చేయించుకారు కదండి, ఎందుకు అనవసరంగా పరీక్షలను వెంటనే చేయించారు చాలా మంది. ఓకే. చేయించకపోవడం వల్ల ఆ లక్షణం అలా ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా హోమియోపతి డాక్టర్ గారు మాత్ర ఇచ్చారు. ఇప్పుడు దీని వల్లే వచ్చాయనుకుంటున్నారు. కానీ రక్తహీనత, B12 డెఫిషియన్సీ, విటమిన్ డి మరి అంతకు ముందు బయటపడనివి హోమియోపతి మందులు వాడిన తర్వాతే నాకు ఏవైతే అని అంటారు. లక్షణాలు కనిపిస్తున్నాయో అవి నేను చూస్తున్నాను అంటారు కదా మరి. అంటారు, చాలా వరకు అంటారు. వాస్తవం, మీరు అన్నది వాస్తవం. కానీ కాదు, అది ముందు నుంచి అంతకుముందు బయటపడలేంటే ఇప్పుడు బలహీనం ఎక్కువైన తర్వాత బాధపడతారు. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు జ్వరం వచ్చే ముందు సూచనగా ఒళ్ళు నొప్పులు వస్తాయండి. ఒళ్ళు నొప్పులు రాగానే మనం డ్యూటీలో ఉన్నాం, నేనైతే పేషెంట్లను చూడాలి, మీరు మీ వృత్తిలో ఉండాలి కాబట్టి ఓ డోలో మాత్రం ఏదేసుకుని పని చేసేస్తారు. రేపు కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ శరీరం సహకరించకపోతేనే అబ్బా నాకు జ్వరం వచ్చింది ఈరోజు రెస్ట్ తీసుకుందాం అంటారు. కానీ ఒక రోజు నెట్టుకుంటూ వచ్చారు కదా, అలాగే మన శరీరం ఒక రోజు నెట్టుకుంటూ రావడానికి ప్రయత్నిస్తుంది. హోమియోపతి మందు ఇచ్చినా కూడా కొంచెం బెటర్ కావడానికి ప్రయత్నిస్తుంది. బెటర్ కావడానికి ప్రయత్నంలో ఆ డెఫిషియన్సీ ఉంది కదండి, అడ్డుపడుతుంది. కాబట్టి ఆ డెఫిషియన్సీ వల్ల అడ్డుపడకపోతే ఇంప్రూవ్మెంట్ రాదు, కొంచెం సమయం తీసుకుంటుంది, 4 రోజులు 6 రోజులు సమయం తీసుకుంటుంది. ఆ సమయాన్ని మాత్ర వాడుతున్న వ్యక్తి ఇవ్వాలి, ఇస్తే తప్పకుండా బెటర్మెంట్ ఉంటుంది. ఆ ఓపిక ఉండాలి, వాడే ముందు ఓపిక ఉండాలి, ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి హోమియోపతి గురించి, అంటే ఆ వైద్య విధానం అసలు ఎక్కడ పుట్టింది, మన దేశానికి ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయ్యింది, అండ్ ఏ ఏ వ్యాధులకు హోమియోపతి అనేది ఎలా పనిచేస్తుంది అనేది చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.